నిరీక్షణ. శత యోజనాలు, సప్త సముద్రాలు ఇవి కేవలం మనిషికి మధ్య భౌతిక దూరానికి ప్రామాణికాలు మాత్రమే. శత యోజనాలు, సప్త సముద్రాలు ఇవి కేవలం మనిషికి మధ్య భౌతిక దూరానికి ప్రామాణికాలు మాత్రమే. రెండు హృదయాలను ప్రేమనే దండలో దారంలా బంధిస్తే అప్పుడు ఆ హృదయాలకు అనంత దూరాలు లెక్కేలేదు. రెండు హృదయాలను ప్రేమనే దండలో దారంలా బంధిస్తే అప్పుడు ఆ హృదయాలకు అనంత దూరాలు లెక్కేలేదు. జత కలిసిన మనసుకు అది చేయి చాచి అందుకోగలిగినంత దూరమే. కను పాపకు కను రెప్పలకు మధ్యనున్న సామీప్యమే. జత కలిసిన మనసుకు అది చేయి చాచి అందుకోగలిగినంత దూరమే. కను పాపకు కను రెప్పలకు మధ్యనున్న సామీప్యమే. మమేకమైన మనసు ఎంత దూరంలోనైనా ఉండని, ఎన్ని యుగ సంధి కాలాల్లోనైనా నలగని, చెదిరిపోని నమ్మకంలా ఆ ప్రేమ అమరత్వంతో గుబాళిస్తుంది. మమేకమైన మనసు ఎంత దూరంలోనైనా ఉండని, ఎన్ని యుగ సంధి కాలాల్లోనైనా నలగని, చెదిరిపోని నమ్మకంలా ఆ ప్రేమ అమరత్వంతో గుబాళిస్తుంది. కాలానికి కన్నులు తొడిగి జన్మంతా జత కోసం ఎదురుచూపుల దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. కాలానికి కన్నులు తొడిగి జన్మంతా జత కోసం ఎదురుచూపుల దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. రెప్ప వాల్చని చూపుల కాగితంపై రెపరెపలాడిన మధుర కావ్య మనోసంఘర్షణ అది. రెప్ప వాల్చని చూపుల కాగితంపై రెపరెపలాడిన మధుర కావ్య మనోసంఘర్షణ అది. కలువ రేకుల వలువలపై నెలరాజు లిఖించిన మరపురాని నిరీక్షణ ఇది. కలువ రేకుల వలువలపై నెలరాజు లిఖించిన మరపురాని నిరీక్షణ ఇది. నిరీక్షణ. కృష్ణారెడ్డి కల్లూరు రాసిన కవనం విన్నారు కదా మిత్రులారా. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.